పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం నుండి 21వ వచనం వరకు నేను చదువుతాను. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18 నుంచి 21వ వచనం వరకు నేను చదువుతాను. పితృపారంపర్యమైన మీ పెద్ద ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారములు వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపై నియమింపబడెను గాని తను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలం మందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని అందించబడి ఉన్నది. ఈ రోజున చదవబడినటువంటి వాక్య భాగంలో నుండి కొన్ని విషయాలను బోధిస్తానికి, ముఖ్యంగా రక్షింపనటువంటి మన కనుక విశ్వాసులమని బైబిల్ మనకు తెలుస్తుంది. రక్షింపనటువంటి మనకు దేవుడిచ్చేటువంటి విలువను గురించి, వాల్యూని గురించి ఈ రోజు నాకు కొన్ని విషయాలు మాట్లాడతాను. వీలైతే వచ్చే వారం కూడా దాని గురించి కొన్ని విషయాలు మనం చూద్దాం. విశ్వాసులముగా రక్షింపడిన తర్వాత రక్షింపనటువంటి ఆ యొక్క ఆత్మలను లేదా విశ్వాసులకి దేవుడు ఎంతగానో విలువను, గౌరవాన్ని దేవుడు మానవులకు ఇస్తూ ఉన్నాడు. ప్రాబ్లం ఏంటంటే ఈ రోజుల్లో మనకి విశ్వాసులమ్మగా మనకి దేవుడు ఎంత విలువనిస్తున్నాడో, ఎంత గౌరవాన్ని ఇస్తున్నాడో, అసలు దేవుని దృష్టిలో మనము ఏమై ఉన్నామన్నటువంటిది చాలా మందికి తెలియనటువంటి ఆస్తిని బట్టి మనం ఎదుర్కొనేటువంటి చాలా ప్రాబ్లమ్స్ ని మనము ధైర్యంగా ఫేస్ చేయలేకపోతుంటాం. ఉన్నటువంటి అనేకమైనటువంటి కారణాల్లో ఒకటి ఏంటంటే దేవుడు మనకి ఎంత వాల్యూ ఇస్తున్నాడు అనేటువంటిది విశ్వాసాలమ్మగా మనం గ్రహించలేని స్థితిలో ఉండడాన్ని బట్టి మనం ఫేస్ చేసేటువంటి కొన్ని సమస్యల్ని మనము పరిష్కరించుకోలేకపోతూ ఉంటాము. లేదంటే ఆ సమస్యలు వచ్చినప్పుడు మనకు దేవుడు ఎంత వాల్యూ ఇస్తున్నాడో తెలియదు కాబట్టి మనం ఎంతగానో ఆ పరిస్థితులను బట్టి మనం దిగులు చెందుతుంటాం, భయపడుతుంటాం. ఎగ్జాంపుల్, మనం మత్తయి సువార్త 6వ అధ్యాయం మనం చూస్తే యేసుక్రీస్తు మనకు అవసరతల గురించి మాట్లాడుతూ ఆయన అంటారు, మీరు ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు అన్న మాటని యేసుక్రీస్తు యూజ్ చేయడం మనం చూస్తాం. అక్కడ గొప్పవారు అన్న మాటని యేసుక్రీస్తు యూజ్ చేయొచ్చు, కానీ శ్రేష్ఠులు అన్న మాటని యేసుక్రీస్తు వాడడం బైబిల్లో మనం చూస్తున్నాం. శ్రేష్టమైనటువంటిది అంటే అర్థం ఏంటంటే విలువైనటువంటిది అని అర్థం. ఇంగ్లీష్ లో వాల్యూ అంటాం మనం. దేవుడు అంట మనకి చాలా వాల్యూని ఇస్తున్నాడంట. అందుకని యేసుక్రీస్తు అన్నారు, మీరు దేని గురించి మరి చింతపడాల్సిన అవసరం లేదు. ఏమి తిందమో, ఏమి తాగుదమో, ఏమి ధరించుకుందామో అని మీరు ఆహారం గురించి కానీ, వస్త్రం గురించి కానీ, మీ అవసరతల గురించి కానీ మీరు ఆలోచించాల్సిన పని లేదు. దానికి కారణం ఏంటంటే మీరు సృష్టిలంతట్లో అన్నిటికంటే మీరు శ్రేష్ఠులు అని యేసుక్రీస్తు బోధించారు. శ్రేష్ఠులు అన్నప్పుడు స్పెసిఫిక్ దేని గురించి మాట్లాడతారంటే దేవుని దృష్టిలో మనం ఏమై ఉన్నామో అక్కడ యేసుక్రీస్తు చెప్పారు. అంటే అర్థం ఏంటంటే దేవుడు విశ్వాసాలకు మనం చూస్తున్నప్పుడు ఆయన మనల్ని చూసే విధానం వేరు. ఇప్పుడు చూడండి, మనము అది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దేవుని దృష్టి ఎప్పుడు కూడా మారదు. ఎందుకంటే ఆయన మారినటువంటి వాడు కాబట్టి, ఆ నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉండేటువంటి వాడు, అది ఆయన స్వభావము. కాబట్టి దేవుడు మనలను ఏ దృష్టితో చూస్తున్నాడో ఎప్పటికీ దేవుడు ఆ దృష్టిలో మనలను చూస్తాడు. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఏంటంటే తెలుసుకోవాలంటే మన గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు అంటే తెలుసుకుంటే చాలు, మనం ఏంటంటే మనకి అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మన గురించి మనుషులు చాలా రకాలుగా అనుకోవచ్చు. మనుషులు ఒక్కొక్కరు ఒక్కో రకంగా మన గురించి అనుకోవచ్చు. అదే సమయంలో దేవుడు కూడా మన గురించి అనుకుంటుంటాడు. ఇప్పుడు చాలా సందర్భంలో మనం ఏంటంటే మనుషులు మన గురించి ఏమనుకుంటున్నాం దాని గురించి ఎక్కువగా ఆలోచన చేస్తాం. మన గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే దానికి వాల్యూ ఇస్తాం. కానీ మన గురించి దేవుడు ఏమనుకుంటున్నాడన్న దాని గురించి మనం పెద్దగా పరిగణలోకి మనం తీసుకోం. చాలా సందర్భాలు ఏంటంటే మనము దిగులు పడ్డానికి, దుఃఖపడ్డానికి, లేదంటే మనము గౌరవప్రదంగా ధైర్యంగా బ్రతకడానికి, ఇన్ఫీరియారిటీ లేకుండా మనం అల్పమైనటువంటి వాళ్ళమేమో,
మనకంత వాల్యూ లేదేమో అనేటువంటి ఒక అల్పమైన స్థితి నుండి బయట రావాలంటే దేవుడు మన గురించి ఏమనుకుంటున్నటువంటిది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మన నిజమైనటువంటి వాల్యూ మనం దేవుని దగ్గరికి వెళ్తేనే మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన మనల్ని సృష్టించాడు కాబట్టి సృష్టింపడినటువంటి సృష్టి దాని వాల్యూ ఏంటో తెలుసుకోవాలంటే దాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త దగ్గరికి వెళ్తేనే దాని వాల్యూ మనకి తెలుస్తుంది. ఈ రోజుల్లో ఒక వస్తువు ఉందనుకోండి, ఆ వస్తువు యొక్క వాల్యూ యాక్చువల్ గా ఏంటంటువంటిది దాన్ని సృష్టించినటువంటి వ్యక్తి చెప్తాడు, దాని మ్యానుఫ్యాక్చరర్ చెప్తాడు, దాన్ని తయారు చేసేటువంటి వాడు దాన్ని మార్కెట్లో రిలీజ్ చేసేటప్పుడు అందరికి అందుబాటులో తెచ్చేటప్పుడు దాని వాల్యూ యాక్చువల్ ఏంటంటువంటిది దాన్ని తయారు చేసిన వాడు చెప్తాడు. ఆ తర్వాత మనుషుల చేతుల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు దాన్ని యూజ్ చేసే విధానం బట్టి దానికి వాల్యూ తగ్గుతూ ఉండొచ్చేమో, కానీ యాక్చువల్గా ఒరిజినల్ గా దానికి ఏంటి దాని వాల్యూ అనేటువంటిది మాత్రము దాన్ని తయారు చేసేటువంటి వాడే మాత్రమే నిర్ణయిస్తాడు. ఇప్పుడు మనము అలాగే దేవుని చేత నిర్మింపడ్డాం, దేవుని చేత సృష్టింపడినటువంటి మనము ఇప్పుడు మన విశ్వాసంగా మన వాల్యూ ఏంటంటే తెలుసుకోవాలంటే దేవుని దగ్గరికి వెళ్తే మన వాల్యూ ఏంటో తెలుస్తుంది. చేసిన ఎలా ఉంటుందంటే ఒక వస్తువు వచ్చి తన వాల్యూని గురించి వేరే వస్తువుని అడిగినట్లుగా మనం చాలా సందర్భాలు అంటే మనకి వాల్యూని మనుషుల దగ్గర వెతికే ప్రయత్నం చేస్తుంటాం. కానీ యాక్చువల్గా మనం ఏం చేయాలంటే నిజంగా మన వాల్యూ అంటే తెలియాలంటే మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే సృష్టింపనటువంటి ఒక్కొక్క వస్తువుకి సృష్టింపనటువంటి మరొక వస్తువు దగ్గర దాని వాల్యూ అంటే దానికి ఎందుకంటే రెండు కూడా సృష్టింపనటువంటివే కాబట్టి వాటి నిజమైనటువంటి విలువ తెలియదు. వాటి నిజమైన విలువ తెలియాలంటే దాని సృష్టికర్త దగ్గరికి వెళిస్తేనే దాని వాల్యూ ఏంటో తెలుస్తుంది. అలాగే మనం కూడా నిజంగా విశ్వాసంగా ఆత్మీయంగా కానీ భౌతికంగా కానీ ఒక్కొక్క రకమైన పరిస్థితుల్లో ఉంటాం. ఏ ఇద్దరు విశ్వాసాలు కూడా ఒకేలాంటి స్థితిలో ఎప్పుడు ఉండరు. ఈవెన్ ఫిజికల్ గా చూసుకున్నా ఆత్మీయంగా చూసుకున్నా ఏ ఇద్దరు విశ్వాసాలు కూడా ఎప్పుడు కూడా ఒకే స్థితిలో ఇద్దరు విశ్వాసాలు ఉండరు. కానీ యాక్చువల్ గా మనం చూస్తే ఇద్దరు విశ్వాసంలో కూడా చాలా విషయాలు భౌతికంగా కానీ ఆత్మీయంగా కానీ చాలా చాలా డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ చాలా డిఫరెన్స్ ఉన్నప్పుడు కూడా దేవుడు మాత్రము ఆ ఇద్దరికి కూడా ఒకే రకమైన వాల్యూని దేవుడు ఇస్తున్నాడు. ఇప్పుడు అది ఆశ్చర్యం కలిగిన విషయం. ఇప్పుడు మనం ఇప్పుడు చూడండి, సపోజ్ జస్ట్ ఒక వస్తువు కనుక జస్ట్ సెల్ ఫోన్ అనుకుందాం. సెల్ ఫోన్ కొత్తది అనుకుంటే ఒక 10,000 ఉందనుకుంటే దాని వాల్యూ దాన్ని ఇద్దరు వ్యక్తులు ఒకే టైంలో కొన్నారనుకుందాం. దాన్ని వాళ్ళు కొంతకాలం వాడిన తర్వాత దాన్ని కనుక మళ్ళీ రీసేల్ పెట్టాం అనుకోండి, బహుశా ఒక వస్తువు ఒక 6,000 అమ్ముడిపోయింది అనుకుందాం సెకండ్స్ లో. అదే టైంలో అదే విలువ కొన్నటువంటి అదే వస్తువు మరికొన్ని సందర్భంలో దానికంటే 1,000 కట్టు ఇటుకు బహుశా అమ్ముడుపోవచ్చు. డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే అది ఆ అమ్మబడి సెకండ్ టైం రెండోసారి అమ్మబడేటువంటి ఆ టైంలో అదే కండిషన్ లో ఉందన్న దాన్ని బట్టి దానికి వాల్యూ కొంచెం అట్టుగాని ఇటుగాని అవుతుంది. కానీ దేవుని దగ్గర ఆశ్చర్యం ఏంటంటే ఇద్దరు విశ్వాసం తీసుకొచ్చినప్పుడు ఆ ఇద్దరు విశ్వాసాల యొక్క భౌతిక స్థితి కానీ ఆత్మీయ స్థితి కానీ వేరువేరుగా ఉన్నప్పుడు కూడా, లేదంటే విశ్వాసంగా వారికి అనుభవాలు వేరుగా ఉన్నప్పుడు కూడా, అంటే ఒక వ్యక్తి రక్షింపడి 10 years అయి ఉండొచ్చు, ఒక వ్యక్తి రక్షింపడి అప్పుడే రక్షింపడి ఉండొచ్చు, లేదా సంవత్సరం అయి ఉండొచ్చు. అయినప్పుడు కూడా ఆ ఇద్దరు వ్యక్తులు కనుక దేవుని దగ్గర తీసుకెళ్ళామనుకోండి, దేవుని దగ్గర తీసుకెళ్లి ఇద్దరు వాల్యూ ఏంటని అడిగామనుకోండి, 10 సంవత్సరాలు దేవుని నమ్ముకొని విశ్వాసంలో జీవిస్తున్న వ్యక్తికి దేవుడు ఎక్కువ వాల్యూ ఇస్తాడని ఏం లేదు. ఇద్దరు వ్యక్తులకు దేవుడు ఒకే రకమైన వాల్యూని ఇస్తున్నాడు. అది బైబిల్ చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. అందుకని చాలా సందర్భాలు ఏంటంటే మనము దేవుని యొక్క మాట మనం నమ్మాలి. ఎందుకంటే దేవుడు మనం చూసే విధానం కొన్నిసార్లు మన జ్ఞానానికి మించింది. అందుకు కొన్నిసార్లు మనకు అర్థం కాదు. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పని చూస్తారా, 10 years నుంచి ఒక వ్యక్తి రక్షింపడ్డాడు, దేవునిలో సాగుతున్నాడు, ఒక అప్పుడే రక్షింపడ్డాడు. ఇప్పుడు జనరల్ చూస్తే మనుషులంగా మనం చూస్తే విశ్వాసగా అతనికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ బట్టి అతను 10 సంవత్సరాల నుండి విశ్వాసంలో ఉన్నాడు కాబట్టి మనుషులంగా మనము అతనికి ఎక్కువ వాల్యూ ఇస్తాం. నిన్నక మనం రక్షింపడ్డారు కాబట్టి ఇంకా వాళ్ళు మనకు పూర్తి తెలియదు కాబట్టి బహుశా మనం వాళ్ళకి అంత వాల్యూ ఇవ్వకపోవచ్చు. బహుశా మనం యాక్చువల్ ఉండకూడదు, కానీ మనుషులు మనం అలా ఉంటాం సహజంగా. కానీ దేవుని దగ్గరికి వెళ్ళాం అనుకోండి, అదే ఇద్దరు వ్యక్తులను దేవుని దగ్గర తీసుకెళ్తే దేవుడు ఇద్దరికి ఒకే రకమైన వాల్యూని ఇస్తున్నాడు. ఇప్పుడు మనకు ఒక్కొక్కసారి అది అర్థం కాదు, లేదా ఒక్కొక్కసారి మనకు నచ్చదు. ఎందుకు నచ్చదు అంటే ఒక వ్యక్తి 10 సంవత్సరాల నుంచి ఉన్నాడు, 10 సంవత్సరాలు దేవుడు నమ్ముకున్నాడు, అతను కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే అతను అలాగే దేవునిలో స్థిరంగా కొనసాగుతున్నాడు. మరో వ్యక్తి ఇప్పుడు రక్షింపడ్డాడు. అలాంటప్పుడు దేవుడు ఇద్దరికి ఒకే రకం వాల్యూ ఎలా ఇస్తాడు? అక్కడ దేవుడు ఎక్స్పీరియన్స్ ని కన్సిడర్ చేయడా, అనుభవాన్ని దేవుడు దృష్టిలో పెట్టుకోడా అంటే దేవుడు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకోడు. అనుభవం వంటిది ఈ రోజుల్లో మనకు ప్రొఫెషనల్ అనుకున్న ఒక జాబ్ చేస్తున్నామంటే మనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ బట్టి మనకి శాలరీ అనేటువంటి నిర్ణయించబడచ్చు ఒక్కొక్కసారి లోక సంబంధంగా చూసుకుంటే. అందుకోసం మనం చాలా సందర్భాల్లో ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు ఎక్స్పీరియన్స్ అడుగుతారు. ఎందుకంటే ఎంత ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉందో మనకు అంత వాల్యూ ఉంటుంది. అంటే బేసిక్గా లోక సంబంధం ఏమవుతుందంటే ఎక్స్పీరియన్స్ అనేటువంటిది నీకు ఎక్కువ వాల్యూని ఇస్తుంది. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి అంత వాల్యూ ఉండదు.
మనం కొన్ని సందర్భాల్లో దాన్ని ఆత్మ సంబంధ విషయాలు కూడా మనం అప్లై చేస్తూ ఉంటాం, దానిలోని ఆత్మీయ విషయాల్లో కూడా అన్వేస్తూ ఉంటాం. కానీ యాక్చువల్ బైబిల్ ప్రకారం చూస్తే అది కరెక్ట్ కాదు. దేవుడు అందరికీ ఒకే రకమైన వాల్యూని ఇస్తున్నాడు. అదే ఆశ్చర్య విషయం. ఇక్కడ చూడండి, అందుకని చూడండి, ఇక్కడ పేతురు మాట్లాడుతూ అంటున్నాడు. చూడండి, ఇక్కడ ఒకసారి నేను చదువుతాను. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా ఇక్కడ చూడండి. పితృపారంపర్యం అంటే పూర్వీకులు ఏదైతే అనుసరిస్తూ వచ్చారో, ఏ మార్గం గుండా వచ్చారో, దేన్నైతే నమ్ముకొని వచ్చారో, ఇప్పుడు మీరు దాన్ని కాదని, ఎప్పుడుండో మీ పూర్వీకులుండి అనుసరిస్తూ వస్తున్న సాంప్రదాయాలన్నింటినీ మీరు కాదని ఇప్పుడు మీరు దేవుని నమ్ముకున్నారు అంటున్నాడు. ఇప్పుడు పితృపారంపర్య అంటే ప్రాచీనమైనటువంటి పాతవి. ఇప్పుడు క్రిస్టియన్ చాలా మంది మాట్లాడంటే క్రిస్టియన్ అంటే నిన్నకాక మొన్న వచ్చిందంటారు చాలా మంది. యాక్చువల్గా చూస్తే, నిజంగా చూస్తే క్రిస్టియన్ అంటే నిన్నకాక మొన్న వచ్చింది కాదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడైతే దేవుడు ఎంతకాలంలో ఉన్నాడో, దేవుడు క్రిస్టియన్ అంటే అంతకాలం నుండి ఉంది. దేవుడు నమ్ముకున్నటువంటిది ఆ కాలంలో ఉంది. అయితే క్రిస్టియన్ అనే పేరు బహుశా 2000 సంవత్సరాల క్రితం మనకు వచ్చింది. కానీ యాక్చువల్ గా ఈ ఏదైతే భక్తి జీవితం గురించి మనం మాడుతున్నామో, క్రిస్టియానిటీలో ఉన్న భక్తి విశ్వాసం చేతి మాడుతున్నామో, ఇది నిన్న కాక మనం వచ్చినటువంటిది కాదు. ఇది ఎప్పుడో ఉన్నటువంటిది. సృష్టి ఆరంభమైనటువంటి దినం నుండి ఇది ఉంది. కాబట్టి ఎంత పాతదో దానికి అంత వాల్యూ ఉందని మరి ఇప్పుడు అన్న వీలు లేదు. నిజంగా పాత దాన్ని బట్టి వాల్యూ అనుకుంటే ఇది ఎప్పుడు నుండో ఉంది. క్రిస్టియన్ అంటే పేరు బహుశా 2 సంవత్సరాల క్రితం నుండి ప్రపంచవ్యాప్తంగా ఆ పేరు బహుశా ఫేమస్ అయిందేమో. కానీ నిజమైనటువంటి దేవుడు నమ్ముకునే మార్గం మాత్రము, దేవుడు ఎంతకాలం ఉంటున్నాడు, లేదా మానవుడు ఏ టైంలో సృష్టింపడ్డాడో అప్పటి నుంచి ఈ మార్గం ఉంటూ ఉంది. కానీ మధ్యలో దారి తప్పాము కాబట్టి మధ్యలో ప్రపంచము వేరే వేరే దేవుళ్ళు లేదు, వేరే విగ్రహారాధన చేసే, లేదంటే దేవుడు కానిటువంటి వాటిని నమ్ముకున్నాం. కాబట్టి ఇక్కడ పేతురు మాట్లాడుతున్నాడు, పితృపారంపర్యాచారులు ప్రాచీనమైనటువంటి మీరు వాటిని విడిచిపెట్టి, ఇప్పుడు చూడండి, వెండి బంగారములు వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని, చూడండి, వెండి బంగారములు వంటి క్షయ వస్తువుల చేత విమోచింపబడలేదు గాని అంటున్నాడు. మన అంటే ఫస్ట్ ఇక్కడ చెప్తున్నాడు పేతురు, మనని దేవుడు విమోచించాడు అంటున్నాడు. అంటే మనం రక్షించుకున్నాడు. ఇప్పుడు చూడండి, రక్షణని బైబిల్ చాలా రకాలుగా మారుతుంది. మా విశ్వాసాలు అనుకుంటే ఆత్మ అనుభవాన్ని బట్టి ఏదో ఒక రక్షింపడినటువంటి మనకి మనలో కలిగిన మార్పు లేదా దేవుడు మనలో జరిగిన క్రియను బట్టి కొన్నిసార్లు పేరు మార్చబడుతుంది. కానీ బేసిక్ గా ఒకసారి రక్షణ అన్న, ఒకసారి విశ్వాసం అన్న, ఒకసారి విమోచింపడినటువంటి వారము అన్న, ఒక్కోసారి నీతిమంతులు, ఇలాగన సందర్భాన్ని బట్టి విశ్వాసాల గురించి మాట్లాడుతూ రకరకాల పేర్లు బైబిల్లో మనకు ఇవ్వబడ్డ మనం చూస్తున్నాం. అలా ఇక్కడ కూడా పేతురు మాట్లాడుతూ అంటున్నాడు, విమోచింపడ్డం గురించి మాట్లాడుతున్నాడు, రక్షింపడ్డం గురించి మాట్లాడుతూ అంటున్నాడు, వెండి బంగారములు అంటే క్షయ వస్తువుల చేత. పేతురు మాట్లాడుతున్నప్పుడు వెండి బంగారం అంటే చాలా విలువైనది. ఈ ప్రపంచాన్ని తెలిసినటువంటిది ఏంటంటే అత్యంత విలువైన వెండి బంగారం, ధనం, ఇవి చాలా విలువైనటువంటివి. కానీ ఇక్కడ పేతురు మాట్లాడుతున్నప్పుడు అత్యంత విలువైనటువంటి ఏది అనుకుంటామో అది క్షయమైనటువంటి అంటున్నాడు పేతురు. అంటే పేతురు చూసే దృష్టి మారిపోయింది. ఇక్కడ చూడండి, పేతురు తన దృష్టిని మార్చుకున్నాడు. విశ్వాసాల యొక్క వాల్యూ గురించి దేవుడు విమోచించినప్పుడు దేన్ని పెట్టి విమోచించడం దాని గురించి ఇక్కడ చెప్తున్నాడు. యాక్చువల్ విశ్వాసాల యొక్క వాల్యూ గురించి చెప్తున్నాడు. కానీ విశ్వాసాల యొక్క వాల్యూని నిర్ణయించేటువంటిది ఏంటి, మనకి వాల్యూ నిర్ణయించేటువంటిది ఏంటి అంటే, మనలను దేవుడు విమోచించడానికి లేదా విడిపించడానికి లేదా కొనడానికి దేన్ని యూజ్ చేశాడు అన్న దాన్ని బట్టే మనకు వాల్యూ ఏంటో నిర్ణయించబడుతుంది. మనలను దేవుడు రక్షించడానికి, కొనడానికి ఏం పెట్టి కొన్నాడు అన్న దాన్ని బట్టి మన వాల్యూ నిర్ణయించబడుతుంది. ఇప్పుడు ఏం పెట్టి కొన్నాడు అంటే బేసిక్ మనం కొన్న వెండి పెట్టి బంగారం పెట్టి కొంటాం, అది విలువైంది, ప్రపంచం తెలిసినటువంటి వాల్యుబుల్ వస్తువులు అవే. కానీ ఇక్కడ పేతురు మాట్లాడుతూ అంటున్నాడు, వెండి బంగారం అంటే క్షయ వస్తువులు కాదు. క్షయ వస్తువులు అన్నాడు అర్థం ఏంటంటే, మార్కెట్లో దానికి ఈరోజు ఒక వాల్యూ ఉంటుంది, రేపు ఒక వాల్యూ ఉంటుంది. క్షయ వస్తువు అని ఎందుకు అంటున్నాడు, విలువైన ఒక వస్తువు గురించి మాట్లాడుతున్నాడు. కానీ స్పెసిఫిక్ గా పేతురు విలువైన వెండి బంగారం వంటి వస్తువులతో కాదు అనొచ్చు అన్నా మనకు అర్థమైపోతుంది, ఓకే అది కాదని. కానీ అక్కడ స్పెసిఫిక్ గా పేతురు మాట్లాడేటప్పుడు వెండి బంగారం వంటి క్షయ వస్తువులు అంటున్నాడు. క్షయ వస్తువులు ఎందుకు అన్నాడంటే దానికి విలువ ఉంది, కానీ దానికి ఎప్పుడు ఎంత విలువ ఉంటుందో యాక్చువల్ మనుషులకు మనమే గెస్ చేయలేం. దానికి వెండి బంగారంకి ఈ రోజు ఒక వాల్యూ ఉంటుంది, రేపు ఒక వాల్యూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనకు అర్థం కాదు, కానీ చాలా సందర్భాల్లో ఇది చాలా విలువైంది అంటాం. వెండి బంగారం వెండి విలువైనవే, కానీ వీటి యొక్క విలువను కూడా డిసైడ్ చేసేటువంటి కార్యం ఇంకేదో ఉంది. బహుశా స్టాక్ మార్కెట్ కావచ్చు, లేదా మనకి అంత బిజినెస్ అంత జ్ఞానం లేదు కాబట్టి మనకు అంత తెలియదు. కానీ ఈ వెండి బంగారం యొక్క వాల్యూను కూడా డిసైడ్ చేసేటువంటి కార్యాలకు వేరే ఏవో ఉన్నాయి. మనం ఇదే చాలా విలువైంది అనుకుంటున్నాం, వెండి చాలా విలువైంది లేదా బంగారం చాలా విలువైంది అనుకుంటున్నాం. కానీ ఏదైతే మనకు చాలా విలువైంది అనుకుంటున్నామో ఈ విలువైనటువంటి దాని వాల్యూను కూడా డిసైడ్ చేసేటువంటి కార్యాలు ఇంకా వేరే ఏవో ఉన్నాయి. ఇక్కడ మన వెండి మనకు తెలుసు, మార్కెట్ గురించి కొంత అవగాహన మనకుంది. ఇక్కడ బంగారు రేటు పెరగాలన్నా తరగాలన్నా వేరే ఎక్కడో ప్రపంచ మార్కెట్ బట్టి మనకి ఇక్కడ వాల్యూ నిర్ణయించబడుతుంది. అంటే ఇది చాలా విలువైంది.
ఇంత విలువైనదిగా మనం పరిగణిస్తున్నటువంటిది వేరే దాని విలువ నిర్ణయించట్లేదు. ఇది చాలా విలువైనదే, కానీ దీని విలువను కూడా నిర్ణయించేటువంటి కారణానికి వేరే ఏవో ఉన్నాయి. దీని అర్థం ఏంటంటే, ఇదైతే మనం నిజంగా విలువైందని వెండి బంగారం చూసి అనుకున్నామో దీనికి నిజంగా అంత వాల్యూ లేదు. ఎందుకంటే దీనికి వాల్యూని వేరే ఏవో కార్యాలు అవసరం తగ్గించేస్తున్నాయి, లేదా అవసరం అయితే వేరేవి దీని వాల్యూ పెంచేస్తున్నాయి. అంటే అర్థం ఏంటంటే నిజంగా దీనిలో కూడా జెన్యూన్గా దీనికి వాల్యూ లేదు. ఈ వెండి బంగారం వీటికి వాల్యూ కూడా పెరగాలన్నా తరగాలన్నా సరే వేరే దేని మీదో డిపెండ్ అయ్యి ఉంది. అంటే అర్థం ఏంటంటే నిజంగా దానంతట అదే దానికి కూడా నిజంగా వాల్యూ అంతా లేదు అని అర్థం. ఎందుకంటే దీని వాల్యూ కూడా డిసైడ్ చేసేటువంటి కార్యాలు ఇంకేదో ప్రపంచంలో ఉంది, దాన్ని బట్టి దీని వాల్యూ పెరుగుతుందని తరిగిపోతుంది. సో అంటే ఇది విలువైందే, కానీ దీని వాల్యూని కూడా నిర్ణయించేటువంటి కార్యాలు ఇంకేవో ఉన్నాయి. అందుకని పౌలు అంటున్నాడు, ఇది ఇది విలువైనవే వస్తువులే, దీంతో చాలా సంపాదించవచ్చు, చాలా కొనుక్కోవచ్చు, కానీ ఇది కూడా క్షయమైనటువంటిదే. ఎందుకంటే ఇందులో కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, దీని వాల్యూలో కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కాబట్టి ఇది క్షయమైనటువంటిది అంటూ వీటి ద్వారా మనం విమోచింపబడలేదు. కానీ 19వ వచనం, అమూల్యమైన రక్తము చేత అనగా చూడండి, అమూల్యమైన రక్తం అంటున్నాడు, అక్కడ అమూల్యం అంటున్నాడు. బంగారం అంటే క్షయమైనటు అని అంటున్నాడు. రక్తం దగ్గరకు వచ్చేసరికి అమూల్యమైన రక్తము చేత అని అంటూ, అనగా ఎందుకు అమూల్యమైంది అంటే నిర్దోషమును నిష్కలంకముగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా. సరే, ఇప్పుడు మనం దేని చేత విమోచింపబడ్డం అంటే గొర్రెపిల్ల రక్తం ద్వారా విమోచింపబడ్డం అంటున్నారు. ఇప్పుడు చూడండి, యాక్చువల్ విశ్వాసాల యొక్క వాల్యూ గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు విశ్వాస యొక్క వాల్యూ ఏంటి, విశ్వాస యొక్క వాల్యూ మనం ఎలా నిర్ణయిస్తాం, బట్ ఇంకా విశ్వాసాల యొక్క వాల్యూ దేవుడు ఎలా నిర్ణయించడం అనేది మనం అర్థం చేసుకోవచ్చు. విశ్వాస దేవుడు వాల్యూ ఇచ్చాడు అంటున్నాం. ఇంతకీ ఆ వాల్యూ ఇచ్చింది మనిషిగా మన వాల్యూ అంటే మనం చెప్పుకున్నామా, లేదా మన వాల్యూ అంటే దేవుడు చెప్పాడా అంటే మన వాల్యూ ఏంటంటే దేవుడు డిసైడ్ చేశాడు. ఆ దేవుడు డిసైడ్ చేశాడు. అది కూడా జస్ట్ ఉంటే మీరు చాలా విలువైన వాళ్ళని దేవుడు జస్ట్ ఒక మాటతో చెప్పలేదు. ఆయన చేసిన ఒక కార్యాన్ని బట్టి ఒక వ్యక్తికి ఆత్మ ఎంత విలువైందో పవిత్రుడు ఇక్కడ చెప్తున్నాడు. జస్ట్ మీరు చాలా వాల్యుబుల్ నాకు అని జస్ట్ మనిషి ఇంకో మనిషి గురించి చెప్పట్లేదు ఇక్కడ. దేవుడు మనిషి యొక్క వాల్యూ అని చెప్తున్నప్పుడు నోటి మాటతో సరిపట్లేదు, నోటి మాటతో చెప్పి మీరు చాలా విలువైన వాళ్ళని చెప్పట్లేదు. దేవుడు మన వాల్యూ గురించి చెప్తున్నప్పుడు ఇక్కడ పేతురు అంటున్నాడు, ఆ దేవుడు చేసినటువంటి ఒక కార్యాన్ని బట్టి మన వాల్యూ అంటే తెలుస్తుంది. ఏంట కార్యం అంటే మనలంట అమూల్యమైన రక్తం ద్వారా అంట దేవుడు అంట మనల్ని విమోచించాడంట. ఇప్పుడు చూడండి, క్రిస్టియన్స్ గా మనకి బాగా తెలిసినటువంటి ఒక విషయం ఏంటంటే, నిన్నగాక మన రక్షణ క్రైస్తవుడు కూడా తెలిసిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు రక్తం అటువంటిది చాలా పవిత్రమైనది, చాలా విలువైనటువంటిది, అమూల్యమైనటువంటిది. అందులో ఎటువంటి డౌట్ లేదు. అది అందరూ ఒకటి యాక్సెప్ట్ చేస్తారు. ఏ డినామినేషన్ చెందినటువంటి వాళ్ళైనా సరే, ఏ కాస్త కోస్త దేవుని నమ్మినటువంటి వారైనా సరే, బైబిల్ నమ్మినటువంటి వారైనా సరే, ఏ కొంచెం వాక్య జ్ఞానం ఉన్నా సరే, ప్రతి వాళ్ళు యాక్సెప్ట్ చేసేటువంటి ఒక కామన్ విషయం ఏంటంటే యేసుక్రీస్తు రక్తం చాలా విలువైంది అంటారు. దానికి చాలా వాల్యూ ఉంది అంటే అందరికీ తెలుసు. కానీ మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం అంటే, యేసు రక్తం మనకు వాల్యూ అన్న విషయం మనకు తెలుసు, కానీ మనకి అసలు ఆ వాల్యూను డిసైడ్ చేసిందే యేసు రక్తం అనే విషయం మనకు తెలియదు. మనం ఇప్పుడు చూడండి, నేను విశ్వాస దేవుడు చాలా వాల్యూ ఇస్తామని చెప్తున్నప్పుడు ఏ బేసిస్ చెప్తున్నా మనకు అంత వాల్యూ ఉందని అని అంటే, ఇక్కడ చూడండి యేసు రక్తం చాలా విలువైంది, కానీ ఇప్పుడు మనకి వాల్యూని తెలియపరిచింది యేసు రక్తం. ఎందుకని అంటున్నామంటే, దేవుడు అంత విలువైనటువంటి అమూల్యమైనటువంటి నిష్కలంకమైనటువంటి ఆ పవిత్రమైన రక్తాన్ని ఆయన జస్ట్ దేనికి యూజ్ చేసి అర్థం చేసుకుంటే మనం ఎంత వాల్యుబుల్ అర్థమవుతుంది. సరే, రక్తం విలువైంది, అమూల్యమైంది, నిష్కలంకమైంది, పవిత్రమైంది కాదంటలేదు, కానీ ఆ రక్తంతో దేవుడు ఏం చేశాడు అన్నది ఆలోచిస్తే అప్పుడు మనం ఎంత విలువైన వాళ్ళో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ రక్తం చాలా విలువైంది, అది అందరూ యాక్సెప్ట్ చేస్తాం, అందులో దానికి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన అవసరం లేదు. కానీ ఇప్పుడు మనం ఏదో అర్థం చేసుకోవాలంటే, ఆ రక్తం విలువైంది, నిర్దోషమైంది, అమూల్యమైంది, కానీ ఆ రక్తం జస్ట్ రక్తము గొప్పతనము చెప్పడం కోసం పేతురు ఇక్కడ చెప్పట్లేదు. అమూల్యమైన రక్తాన్ని దేవుడంట ఇచ్చి మళ్ళీ కొన్నాడంట. ఇప్పుడు ఒక విలువైనటువంటి రక్తం విలువైందని మనకు తెలుసు, కానీ విలువైన రక్తంతో దేవుడు ఏం చేశాడన్న దాన్ని బట్టి మన వాల్యూ అంటే పేతురు చెప్తున్నాడు. అంటే రక్తం అంత విలువైంది అన్నప్పుడు మరి రక్తం దేవుడు దాచుకోవచ్చు కదా, కానీ దాచుకుని దేవుడు ఏం చేశాడంటే ఆ రక్తాన్ని ఇచ్చి మళ్ళా కొన్నాడంట. అంటే ఇప్పుడు అర్థం ఏంటి, ఇప్పుడు ఇంతకీ ఒక వ్యక్తి లేదా ఒక వస్తువు కొనబడింది, ఒక ఆత్మ కొనబడింది, ఆ కొనడానికి యూజ్ చేసినటువంటి వస్తువు ఏంటి, ఉపయోగించినటువంటి విలువ ఏంటంటే యేసుక్రీస్తు యొక్క రక్తము ఉపయోగించబడింది మానవ ఆత్మను కొనడానికి. ఇప్పుడు ప్రపంచంలో ఇంతమంది కోట్ల మంది ఉన్నారు కాబట్టి దేవుడు రక్తాన్ని యూజ్ చేశారు కొనడానికని కాదు. ఒకవేళ ఆదాము ఒక్కడే ఉన్నా సరే ప్రపంచంలో ఆదాము ఒక్కడిని విమోచించడానికి దేవుడు ఇంకొన్ని యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించేవాడే. ఇన్ని కోట్ల మంది ఉన్నాం కాబట్టి అని కాదు.
దేవుడు ఒక్క ఆత్మ ఉన్నా సరే ఆ ఒక్క ఆత్మ కొరకు దేవుడు ఖచ్చితంగా యేసు రక్తాన్ని చిందించేవాడే. అందుకని ఆ రోజున ఆ విషయాన్ని చెప్పడానికే ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడే దేవుడు అక్కడ జంతువుని చంపి ఏదంతో రక్తాన్ని దేవుడు చిందించాడు. ఏం చెప్తానంటే ఒక ఇద్దరే లేదు ఎక్కువ మంది ఉంటాను కాదు, ఒక్కరున్నా సరే ఖచ్చితంగా రక్తము నేను చిందిస్తానన్న విషయం దేవుడు ఏదైనా తోటలోనే ఆదాముకే క్లారిటీ ఇచ్చాడు దేవుడు ఆ రోజునే. ఇప్పుడు ఇన్ని కోట్ల మంది ఉన్నారు కాబట్టి నేను ఇప్పుడు పంపించిన కుమారుని కాదు, ఆ రోజే దేవుడు చెప్పేశాడు ఒక్కలైనా సరే ఖచ్చితంగా నేను రక్తం చిందించి వాళ్ళని విమోచిస్తాను. కాబట్టి రక్తం విలువైందన్న విషయం మనకు తెలుసు. ఆ విలువైన దాంతో దేవుడు ఏం చేశాడో తెలుసుకుంటేనే మన వేలంటే మనకి అర్థమవుతుంది. ఆ విలువ రక్తాన్ని దేవుడు ఏం చేశాడంట, దాన్ని అంటే ఇచ్చాడంట, దాన్ని ఇచ్చి మనల్ని కొన్నాడంట. అంటే దాని అర్థం విషయం ఏంటంటే అమూల్యమైన నిష్కలంకమైన రక్తాన్ని కూడా దేవుడు వదులుకున్నాడంటే మనం దేవుని దృష్టి ఎంత విలువైన వల్ల అర్థమవుతుంది. ఇప్పుడు ఇంతకు మన వాల్యూ ఏంటంటే ఎవరో మనిషి చెప్పడం కాదు, మన వాల్యూ ఏంటంటే యేసుక్రీస్తు దేవుడు ఏమిచ్చి మనల్ని కొన్నాడు అన్నది అర్థం చేసుకుంటే మన వాల్యూ అంటే మనకి తెలిసిపోతుంది. ఏమిచ్చుకున్నాడు అంటే తన రక్తాన్ని ఇచ్చి యేసు రక్తమును చెందించి వెలగా చెల్లించి మనల్ని విమోచించాడంట. దాన్ని బట్టే మన వాల్యూ అంటే మనకి అర్థమవుతుంది. అది క్లియర్ చెప్పేస్తుంది మన వాల్యూ ఏంటంటే. అందరిని చూడండి, మన వాల్యూ ఇప్పుడు అలాగే ఉంటుంది అది. ఎందుకంటే రక్తము దేవుడు చిందించాడు కాబట్టి ఇంక ఆ రక్తం ఒక వాల్యూ తగ్గదు కాబట్టి గ్యారంటీగా దాంతో కొన్నటువంటి అక్షయమైన దాంతో దేవుడు మనల్ని అనుకున్నాడు కాబట్టి గ్యారంటీగా మనకు కూడా వాల్యూ ఉంది. మన వాల్యూ తగ్గదు. ఎందుకంటే క్షయమైన దాంతో కొనుంటే బహుశా మనకు వాల్యూ గ్యారంటీగా తగ్గిపోద్ది. ఒకప్పుడు 20 సంవత్సరాల క్రితము 100 రూపాయలు అంటే చాలా ఎక్కువ. 20 సంవత్సరాల క్రితం 100 రూపాయలు చాలా ఎక్కువ. కానీ ఇప్పుడు 100 రూపాయలు అంటే అసలు పెద్ద లెక్కేమీ కాదు. 100 రూపాయలు లెక్కేం కాదు. అదే 100, కానీ ఇప్పుడు వాల్యూ మారిపోయింది. అలాగా ఈ లోకంలో చాలా మారిపోతుంటాయి. ఈ రోజు వాల్యుబుల్ గా ఉండేటువంటిది రేపు వాల్యుబుల్ ఉండదు. కానీ ఎందుకు వాల్యుబుల్ ఉండదు, అది క్షయమైనటువంటిది కాబట్టి దానికి వాల్యూ ఉండదు. కానీ యేసు రక్తం అంటున్నది అక్షయమైనటువంటిది కాబట్టి దానికి వాల్యూ తరగదు. ఆ రక్తం చెంది ఒక వ్యక్తి రక్షింపండి, ఇంకను ఆ వ్యక్తికి వాల్యూ ఉంటుంది, ఆ రక్తానికి వాల్యూ ఉంటుంది. రక్తం విలువైంది కాబట్టి ఆ విలువైన దాంతో ఖచ్చితంగా దేవుడు కొంటే దేవుడు సర్వజ్ఞాని జ్ఞాని కాబట్టి ఆయన ఎక్కువ వెలను చెల్లించి తక్కువ దాన్ని ఎప్పుడు దేవుడు కొండు. కొన్నిసార్లు మనం కొంచెం మనకు సరిగ్గా తెలియకో లేదా మన డబ్బులు వాల్యూ తెలియకో లేదా మనకు అంత జ్ఞానం లేకో ఒక్కోసారి మనం కొనేటప్పుడు వస్తువులు ఎక్కువ డబ్బులు ఇచ్చి తక్కువ విలువదని కొంటాం. ఒక్కోసారి మనకు తెలియకపోతాం, ఎలా మార్కెటింగ్ లేదా షాపింగ్ ఎలా తెలియకపోతే. కానీ దేవుడు సర్వజ్ఞాన్ని చెప్పుకుంటున్నాం. దేవుడికి అంత జ్ఞానం ఎవరికీ లేదు. ఇప్పుడు ఆ జ్ఞానం అటువంటి దేవుడు ఒక విలువైన దాన్ని ఇచ్చాడంటే, ఆ విలువైన దాన్ని వదులుకున్నాడంటే, ఆ విలువైన దాంతో దేన్నైతే కొన్నాడో దానికి దేవుడు ఎంత వాల్యూ ఇచ్చుంటో ఆలోచించాలి. సో దాన్ని బట్టి విశ్వాసంగా మనకి ఎంత వాల్యూ ఉందో మనకి అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి దానికి ఎందుకు చెప్తున్నట్టే చూడండి, కింద చేయటం అర్థమవుతుంది మనకి. ఇప్పుడు చూడండి 20 వచనం చదువుతాను చూడండి. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిను గాని తన మృతుల్లో ఉండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడను. ఇక్కడ చూడండి, కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నది. చూడండి ఎక్కడ అంటున్నాడు, చూడండి విశ్వాసం నిరీక్షణ దేవుని యందు ఉంచబడింది. ఇప్పుడు అందుకే ఒక వాల్యూ గురించి మాట్లాడిన తర్వాత మన విశ్వాసం మన నిరీక్షణ అంటే భవిష్యత్తు కూర్చున్నటువంటి కార్యం, అది కూడా దేవునిలో ఉన్నాను. ఇప్పుడు అందుకన్నా చూడండి, ఇంతకీ మనకంత వాల్యూ ఉందన్నప్పుడు మనం యాక్చువల్ ఇప్పుడు ఆలోచించిన విషయం ఏంటంటే మనకి వాల్యూని దేవుళ్ళు వెతకాలి. ఒకసారి ఆలోచించాలి. చాలా సందర్భం మనం ఏంటంటే మన వాల్యూని దేవుడు మనల్ని అక్షయమైనటువంటి దాంతో వేసి రక్తంతో ఇచ్చి మనల్ని కొన్నాడు. ఆయన మనకి ఇచ్చినటువంటి వాల్యూ అది, మనపై మోపినటువంటి వాల్యూ అది. కానీ మనం ఏంటంటే దేవుడు అంత విలువను చెల్లించారు, కానీ మనం అలాగ ఆలోచించాం. మనం ఏంటంటే మనం క్షయమైనటువంటి వాటితో మన వాల్యూని తెలిసిన ప్రయత్నం చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం బాగా చదువుకుని అనుకోండి, మన చదువు బట్టి మనకు వాల్యూ ఉందని మనం అనుకుంటాం. చదువు మనకి వాల్యూ ఇస్తుంది అనుకుంటాం. అది మనకు ఉన్నటువంటి ఒక ప్రాబ్లం. అది లేదా మనం మంచి 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 డిపార్ట్మెంట్లో మనం జాబ్ చేస్తున్నాం అనుకోండి, ఆ జాబ్ బట్టి మనకు వాల్యూ ఉంటుంది అనుకుంటాం. మన ఐడెంటిటీని మనం చదువుకున్నటువంటి చదువు క్వాలిఫికేషన్లోనో లేదా మనం చేస్తున్నటువంటి జాబ్లోనో లేదంటే మన ఇంక దేనిలోనూ మన వాల్యూ మనం వెతుక్కుంటూ ఉంటాం. జాబ్ చేసే వాళ్ళు కొన్ని సందర్భంలో వాళ్ళకున్న జాబ్ని బట్టి వాళ్ళ వాల్యూ అని చెప్పుకుంటారు. ఒకసారి మనం ఎవరము అన్నప్పుడు మనకి యాక్చువల్గా బయలు ప్రకారం మన ఆన్సర్ ఏంటో మనం వెతుక్కోవాలి. మనం ఎవరైనా నేను జస్ట్ ఒక ఎంప్లాయీ అని కాదు, లేదా గవర్నమెంట్ ఎంప్లాయీ అని కాదు, లేదా నేను ఇంజనీర్ అని కాదు, లేదా నేను డాక్టర్ అని. బేసిక్గా మనం ఏంటంటే ఐడెంటిటీ అలా చెప్పుకుంటాం, లేదా ఎంత చదువుకున్నానని చెప్పుకుంటాం, లేదా ఎంత సంపాదించని చెప్పుకుంటాం. కానీ అదంతా ఏంటంటే బేసిక్ ఏంటంటే అదంతా మన గుర్తింపుని అందరూ వెతుకుతున్నాం. డబ్బులోనో లేదంటే ఉద్యోగంలోనో లేదా క్వాలిఫికేషన్లోనో లేదా సంపాదనలో వేరే దేనిలో మనం వెతుకుతూ ఉంటాం. అందులో నా ప్రాబ్లం ఏంటంటే
చాలా సందర్భాలు దానికి ఒక్కొక్క టైంలో వాల్యూ ఉండదు. చదువుకి వాల్యూ ఉంటుంది, బాగానే ఉంటుంది, కానీ కొన్ని సందర్భాల్లో చదువు కూడా ఒకసారి వాల్యూ ఉండదు. ఒకసారి జాబ్కి వాల్యూ ఉందని కాదు అంటలేదు, కానీ విశ్వాసంలో మనం కనుక మన వాల్యూ అందులో వెతికామనుకోండి, జాబ్ 58 years 6 years చేస్తాం, ఆ తర్వాత రిటైర్డ్ అయిపోతాం. ఇప్పుడు జాబ్ వల్లే మనకి వాల్యూ అనుకున్నాం అనుకోండి, రేపు రిటైర్డ్ అయినప్పుడు ఆ జాబ్ వాళ్ళగా పోద్ది గ్యారంటీగా. పోయినప్పుడు ఆ టైంలో మన వాల్యూ గురించి మనకి స్ట్రగుల్ ఖచ్చితంగా మనకి ఉంటుంది. మనం కనుక ఉద్యోగులనే కనుక మనకి విలువను వెతుక్కున్నాం అనుకోండి, రేపు ఉద్యోగం పెరగడం అనిపిస్తుంది. అంటే ఉద్యోగం రిటైర్మెంట్ అయిన తర్వాత ఏ చిన్న క్యాన్సర్ అయినా సరే, నాకు ఉద్యోగం లేదు నాకు ఎవరు వాల్యూ ఇవ్వట్లేదు అనుకుంటాం. ఉద్యోగం ఉంటే అందరూ గౌరవించేవాళ్ళు, ఇప్పుడు ఉద్యోగం లేదు ఎవరు నాకు గౌరవాన్ని ఇవ్వట్లేదు అనుకుంటాం. అయితే మన సంపాదన మీద వాల్యూ వెతుక్కున్నాం అనుకోండి, రేపు సంపాదించే పొజిషన్ మనం లేవనుకోండి, నేను సంపాదించడం కాదు ఎవరు కూడా నాకు వాల్యూ ఇవ్వట్లేదు అనుకుంటాం. మనం కొంటున్న విలువ అనేటువంటిది ఏదో మనం చేసిన దాంట్లో విలువ ఉంది అనుకుంటున్నాం మనం. కానీ ప్రాబ్లం ఏంటంటే అది ఎప్పటికప్పుడు మారిపోతుంది కాబట్టి, ఏదో రోజు కోల్పోతాం కాబట్టి అందులో వాల్యూ లేదు. మన నిజమైన వాల్యూ కనుక నీ దగ్గర ఈ రోజు ఉండి రేపు పోయే దాంట్లో కనుక నువ్వు కనుక వెతుక్కుంటే అది నిజమైనటువంటి విలువ కానే కాదు, అది తాత్కాలికమైనటువంటిది. మన ఎందులో అయితే మన వాల్యూ మనం వెతుక్కుంటున్నామో అది కనుక ఏదో రోజు నా దగ్గర ఉండకపోవచ్చు అని కనుక నువ్వు డౌట్ఫుల్ కనుక చెప్తే, నువ్వు తప్పుడు దాంట్లో నీ వాల్యూ నువ్వు వెతుకుతున్నావని అర్థం. ఎందుకంటే ఈ రోజు ఉండి రేపు పోయే దాంట్లో వాల్యూ వెతికితే అది నిజమైన వాల్యూ కానీ, ఎందుకంటే ఎప్పటికైనా సరే పోతుంది, అది క్షయమైనటువంటిది. బంగారానికే వాల్యూ లేదని పేదలు చెప్తున్నాను, ఎందుకంటే ఎప్పటికప్పుడు మారిపోతుంటుంది కాబట్టి. కాబట్టి ఇప్పుడు మన వాల్యూ ఏంటంటే మనం ఆలోచించుకోవాలి. కొన్ని సందర్భం మన వాల్యూ ఏంటంటే, మనము ఇతరులు మనం గౌరవించే దాంట్లో మన వాల్యూ వెతుక్కుంటాం. ఇద్దరు ముగ్గురు మనం గౌరవించకపోతే చాలు, మనల్ని ఎవరు వాల్యూ ఉంటుంది మనం అనుకుంటుంటాం. కానీ నిజంగా నీ వాల్యూ ఏంటో బైబిల్ ద్వారా తెలుసుకుంటే, జస్ట్ ఇద్దరు ముగ్గురు గౌరవించేది మాత్రం నీ వాల్యూ పోకుండా, నీ వాల్యూ తగ్గదు. బైబిల్ బట్టి కనుక నీ వాల్యూ నువ్వు తెలుసుకుంటే, ఇద్దరు ముగ్గురు నేను గౌరవించే మాత్రం నీ వాల్యూ నీకు పోదు. మనకేంటి చాలా స్ట్రగుల్ ఉంటుంది. ఇద్దరు ముగ్గురు మన మాట అనలేదు అనుకోండి, మన గౌరవం లేదని స్ట్రగుల్ మనకి ఏర్పడుతుంది. బహుశా బయట చెప్పుకోం, ఎక్స్ప్రెస్ చేయం ఎవరికి మనం, లోపల గ్యారంటీగా స్ట్రగుల్ మనకి ఉంటుంది. ఎందుకంటే మనం వాల్యూ అంటే మనుషులు వెతుకుతున్నాం, లేదా మన వాల్యూ అంటే మన ఉద్యోగం వెతుకుతున్నాం, లేదా మనం పని చేసేటువంటి చోట వెతుకుతున్నాం, మన ఉన్న చదువులో, మనకున్న జ్ఞానములో, మనం సంపాదించినటువంటి ధనములో ఇందులో వెతుకుతున్నాం. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఎందులోనైనా సరే మన గుర్తింపు మనం కొంచెం ధైర్యం తెచ్చుకోవడానికి కానీ, మనకి వాల్యూ దీన్ని బట్టి ఉందని, దేన్ని బట్టి అయితే నువ్వు వాల్యూ ఉందని నువ్వు అనుకుంటున్నావో అది కనుక ఈ రోజు ఉండి రేపు పోయేదైతే, లేదంటే ఈ రోజు ఉండి రేపు వాల్యూ తగ్గేదైతే కనుక, నువ్వు తప్పుడు రకమైన దానిలో నీ వాల్యూ నువ్వు వెతుక్కుంటాను అర్థం. బెస్ట్ ఏంటంటే, ఎప్పుడు ఒకేలా ఉన్నటువంటి ఏసు రక్తం. ఏసు రక్తానికి వాల్యూ తగ్గదు, ఎప్పటికీ తగ్గదు. అది కానీ ఎప్పుడు తగ్గదు కాబట్టి మనం అందులో కాన్ఫిడెన్స్ గా ఉండాలి. మనం ఎందులో అంటే ఏసు రక్తంలో. ఎందుకంటే ఎంతమంది గౌరవించకపోయినా యేసుక్రీస్తు దేవుడు మనకి ఎంత గౌరవం ఇచ్చాడంటే, ఈవెన్ నిన్ను కూడా లేదా నన్ను కూడా మనల్ని కొన్నప్పుడైనా అదే రక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు, నన్ను కొన్నాడు, మనందరినీ అదే రక్తం ఇచ్చి దేవుడు కొన్నాడు. అంటే అర్థం ఏంటంటే, దేవుడు మనకి ఈక్వల్ వాల్యూ దేవుడు మనకి ఇచ్చాడు. ఆ వాల్యూ మనుషులు గ్రహించలేదు అనుకోండి, అది వాళ్ళ ప్రాబ్లం, కానీ మన ప్రాబ్లంగా ఎప్పుడు కూడా మనం తీసుకోకూడదు. కానీ ఇద్దరు మనం గౌరవించకపోతే అది మన ప్రాబ్లం మనం ఫీల్ అవుతాం. కానీ ఎప్పుడైతే దీన్ని అర్థం చేసుకుంటామో, అది నీకు పెద్ద ప్రాబ్లం, అది యాక్చువల్ నీ ప్రాబ్లం కాదని విషయం నీకు క్లియర్ గా అర్థమవుతుంది. అందుకని చూడండి, పౌలు ఏమంటాడంటే నేనేమంతా కూడా దేవుని యొక్క దయ వల్లనే అంటాడు. అంటే చేస్తున్న పౌలు అంత గొప్పగా, అంత రెస్పాన్సిబిలిటీతో సంఘాలు కట్టి దేవుని కొరకు, సంఘం కొరకు, విశ్వాలకు ఎంతో శ్రమ పడ్డాడు పౌలు. మనకు విషయం తెలుసు. కానీ చేస్తున్న వాళ్ళు పౌల్ని గుర్తించేటువంటి వాళ్ళు ఉన్నారు, పౌలు వ్యతిరేకించినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ అలాగని చెప్పేసి పౌలు ఎక్కడ కూడా ఎంత కష్టపడుతుంది అందరి కోసం, కానీ వీళ్ళెవరు నన్ను గుర్తించలేదు అని పౌలు అనలేదు. ఎందుకంటే పౌలు ఒక విషయం అర్థం ఏంటంటే, నేనేమంతా కూడా దేవుని యొక్క దయని బట్టే. చూడండి, ఒక మాట చదువుకున్నాను. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలో మాట ఉంది, పౌలు చెప్పిన మాట చదువుకుని ముగించుకున్నాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలోనికి వెళ్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 30వ వచనం నుండి చదువుతాను. 30వ వచనం నుండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 30వ వచనం. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. ఇప్పుడు అంటున్నట్టు అతిశయించువారు, క్రీస్తు యేసునందున్న చెప్పిన తర్వాత అతిశయించువారు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరినట్లు, దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయను. ఇప్పుడు చూడండి, ఇక్కడ పౌలు మాట్లాడుతూ దేవుడు మనలను విమోచించడని మాట్లాడుతూ, మనం అతిశయించేటప్పుడు అంటే మనం గొప్పగా ఫీల్ అయితే, గర్వంగా ఫీల్ అయితే,
అంటే గర్వం అంటే నెగిటివ్ సంగతి చెప్పలేదు, నేను పాజిటివ్గా చెప్తాను. ఆ గర్వంగా అతిశయించేటప్పుడు దేవుని అతిశయపడాలని ఇక్కడ పౌలు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే ఇక్కడ దేవుని మూలముగా మాత్రమే క్రీస్తు యేసునందు అతిశయపడని అంటున్నాడు. ఎందుకని క్రీస్తు యేసునందు అన్నాడు అంటే ఇది ఆత్మీయ విషయాలు అతిశయపడడం చెప్పలేదు. నువ్వు జనరల్గా అతిశయపడాలన్నా సరే, నువ్వేం చేసుకున్నా సరే, నువ్వు జ్ఞానంగా ఆలోచించగలిగే ఏమైనా కార్యం చేయగలుగుతున్నావా, లేదంటే ఏదైనా కార్యం నువ్వు సాధించగల కెపాసిటీ నీకుందా, లేదా ఇంకేదన్నా చేయగల కెపాసిటీ ఉందా అనుకోండి, అవి అన్ని కూడా జనరల్ భౌతిక సంబంధం ఏంటంటే. కానీ ఇక్కడ పౌలు మాట్లాడుతున్నప్పుడు అతిశయించేటప్పుడు ఆత్మ సంబంధమైన వాటి గురించి చెప్పలేదు. జనరల్ గా కూడా నీ లైఫ్ లో జనరల్ గా కూడా నువ్వు అతిశయించేటప్పుడు ఈ విషయాలు క్రీస్తునందు అతిశయించు. క్రీస్తునందు అన్నమాట అర్థం ఏంటంటే మన అత్యంత బేసిక్ గా ఏసు క్రీస్తులు లేకుండా అతిశయ కారణం మనలో ఏమీ లేదు అని అర్థం. అంటే క్రీస్తు లేకుండా మనకు వాల్యూ యాక్చువల్ గా లేదు. ఎందుకంటే మన వాల్యూ వెళ్ళను కట్టిందే దేవుడు, మన వాల్యూని ప్రూవ్ చేసిన దేవుడు. కాబట్టి ఆ దేవుడిని పక్కన పెడితే యాక్చువల్ నువ్వు అతిశయించడం నీలో వాల్యూ ఏమీ లేదు. అందరూ పౌలు అన్నాడు అతిశయించేవాడు క్రీస్తు యేసు అతిశయించాలి. అంటే ఆయన బయటకు వచ్చి ఆయన వేరుగా వచ్చి నువ్వు అతిశయించడం నీకు ఏమీ లేదు, క్రీస్తులు అతిశయించాలంటే ఒకటి మాట్లాడుతాను చూడండి. ఏమంటున్నాడు, అతిశయించేవాడు ప్రభునందు అతిశయింపవలను అని వ్రాయబడి నెరవేరినట్లు అంటున్నాడు. దేవుని మూలముగా, ఇప్పుడు దేవుని మూలముగా యేసుక్రీస్తు మనకి జ్ఞానమును, సరే జ్ఞానం ఆయనే. నువ్వు జనరల్ చూస్తున్నా జ్ఞానం ఆయనే, ఆత్మ సంబంధం చూసుకున్న నీతి ఆయనే, ఆత్మ సంబంధం చూసుకున్న పరిశుద్ధత ఆయనే, విమోచన కూడా ఆయనే. అంటే ప్రతిదీ కూడా ఆయనే మనకు అయి ఉన్నాడు. మన జ్ఞానవంతులు అనుకోండి, నీకు జ్ఞానం రాలేదు, ఆ జ్ఞానం దేవుడు నీకు యేసుక్రీస్తు దేవుడిని జ్ఞానం ఇచ్చాడు కాబట్టి నీకు జ్ఞానం ఉంది. ఇంకా నువ్వు మన ఆత్మగా అందరికంటే చాలా బెటర్గా ఉన్నాం అని కనుక మనం అనుకున్నాం అనుకోండి, అది కూడా నువ్వు సొంతంగా సంపాదించదు కాదు, అది కూడా దేవుడు నీకు ఇస్తే నీకు అది వచ్చింది. అది కూడా నీకు క్రీస్తులో వచ్చిందే, నీకు ప్రతిదీ కూడా క్రీస్తులోనే వచ్చింది. కాబట్టి నువ్వు అతిశయించాలనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ దేవుని దృష్టిలో ఉండాలి, నువ్వు దేవుళ్ళు ఉండాలి, దేవుని నుండి అతిశయించు. ఎందుకంటే దేవుడు లేకుండా ఉంటే అంటే నువ్వు దేవుని పక్కన పెట్టి అతిశయించాలనుకుంటే అతిశయించడం నీలో ఏమీ యాక్చువల్గా లేదు. దేవుడు లేకుండా అతిశయం మనలో యాక్చువల్గా ఏమీ లేదంట. అసలు మనిషిగా మన చాలా సందర్భాలు మనకే తెలుసు మన వాల్యూ, మనకంత వాల్యూ యాక్చువల్గా లేదు. చాలా సందర్భంలో మనకే తెలుసు ఆ విషయం, మనకి అంత వాల్యూ ఉండదు. ఎందుకంటే మనల్ని కొంతమంది గౌరవిస్తారు, కొంతమంది గౌరవించరు. కొంతమంది గౌరవిస్తే ఏం ప్రూవ్ చేస్తా అంటే నీకు నిజంగా అంత వాల్యూ కనుక ఉండుంటే అందరిని గౌరవిస్తారు. నీకు కొంతమందిని గౌరవిస్తుంటే బహుశా వాళ్ళు మంచిస్తాను కానీ నీకు అంత వాల్యూ ఉందని కాదు. కొంతమంది మనం గౌరవించడం ఏం ప్రూవ్ చేస్తుంటే నువ్వు పెద్ద గొప్ప ఏమి కాదని ప్రూవ్ చేస్తుంది అది. సో ఇప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే కొంతమంది గౌరవిస్తుంటే నువ్వు అంత గొప్పడు కాబట్టి నేను అందరూ గౌరవిస్తున్నాను కాదు, లేదు కొంతమంది గౌరవిస్తున్నాను కాదు, కొంతమంది గౌరవించకపోవడం అంటే కొంత నువ్వు తక్కువగా చూడడం ఏం ప్రూవ్ చేస్తుందంటే నీకు అంత వాల్యూ నీలో అది లేదు అని అర్థం. మరి కొంతమంది గౌరవిస్తున్నారు కదండి అంటే గౌరవించే వాళ్ళు భవిష్యత్తు వాళ్ళ మంచితనాన్ని బట్టి వాళ్ళు గౌరవిస్తున్నారు. కానీ కొంతమంది నిన్ను చూసి గౌరవించేంత నీళ్ళు యాక్చువల్గా ఏమీ లేదు. కాబట్టి అదేం ప్రూవ్ చేస్తుందంటే నీళ్ళంత ప్రత్యేకత ఏమీ అంత స్పెషాలిటీ ఏమీ లేదు. ఇప్పుడు స్పెషాలిటీ మరి ఎందులో ఉంది మనం గర్వపడ్డానికి అంటే క్రీస్తులోనే ఉంది. క్రీస్తులో ఉందంట. ఆ క్రీస్తులో ఉన్నప్పుడు అంటే దేవునిలో ఉంది. ఎందుకు దేవునిలో ఉందంటే దేవుని బట్టే మనకి వాల్యూ ఉంది కాబట్టి దేవునిలోనే మనం అతిశయించాలి, దేవునిలోనే మనకు విలువ ఉంది. దేవునిలోనే ఎందుకు ఉందంటే దేవుని దృష్టిలో మనం విలువైన వాళ్ళం కాబట్టి దేవునిలోనే మనకు వాల్యూ ఉంది అని అతిశయించేటువంటి వాడు క్రీస్తులోనే అతిశయించాలి. ఇప్పుడు అది తెలుసుకోవడం చాలా చాలా ప్రాముఖ్యం. ఇది తెలుసుకున్నప్పుడే మనకి విశ్వాసాలు బలపడతాం, నిరీక్షణలో మనం ఉంటాం. ప్రార్థనలో మనకు ధైర్యం రావాలంటే ఎప్పుడు వస్తుంది ప్రార్థనలో ధైర్యము అంటే ప్రార్థనలో ధైర్యం నిశ్చిత ఎప్పుడు ఉంటుందంటే దేవుడు మనకి ఎంత వాల్యూ ఇస్తున్నాడో తెలిస్తేనే మన ప్రార్థన ఎంత వాల్యూ ఉంటుందో మనకి తెలుస్తుంది. అందుకంటే చూడండి ఎప్పుడు కూడా మనం చేసే దాన్ని బట్టి దేవుడు మన వాల్యూ స్ట్రిప్ అనుకోదు. నువ్వు చేసే దాన్ని బట్టి నీ వాల్యూ నిర్ణయించబడలేదు, దేవుడు చేసిన కార్యం బట్టి నీ వాల్యూని నిర్ణయించబడుతుంది. నువ్వు చేసేదాన్ని బట్టి నిర్ణయించబడలేదు. బహుశా నిజంగా మనం చేసేదాన్ని నిర్ణయించబడితే పౌలు అతిశయించడానికి చాలా విషయాలు ఉన్నాయి. నిజంగా అపోస్తుల్లో ఎవరైనా గొప్పగా యేసు శిష్యులు ఎవరైనా గొప్పగా అతిశయపడచ్చు అంటే పౌలు అతిశయపడచ్చు. ఎందుకంటే అందరికంటే శ్రేష్టమైన రీతిలో గొప్పగా ఎన్నో కష్టాల్లో సైతము పౌలు సేవ చేశాడు, పత్రికలు చాలా విషయాలు దేవుని చేతుల్లో వాడబడ్డాడు. ఆయన అతిశయపడచ్చు అందరికంటే ఎక్కువ. అందరూ కూడా పౌలు గొప్పగా చెప్పొచ్చు, కానీ అందరూ పౌలను ఎగ్జాంపుల్ తీసుకుండొచ్చు. అలాంటి పౌలు అంటున్నాడు నాతో అతిశయించడం నాలో యాక్చువల్గా ఏమీ లేదు. బట్ ఆయన అతిశయించట్లేదు. ఇంకా అతిశయించే వాళ్ళు కూడా ఏం చెప్తాడు, మీరు అతిశయిస్తే క్రీస్తులోనే మీరు అతిశయించారు. ఎందుకంటే ఆయనే మన జ్ఞానం, ఆయనే నీతి, ఆయన పరిశుద్ధత, ఆయనే మనకి విమోచన కాబట్టి క్రీస్తులోనే మీరు అతిశయించాలనే విషయాన్ని పౌలు చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడి దగ్గరికి వెళ్లకుండా దేవుడు ఏం చేస్తాడో నువ్వు తెలుసుకోకుండా నీ వాల్యూ తెలీదు. అందుకని అన్నాను దేవుడు మన వాల్యూ నిర్ణయించాడు కాబట్టి దేవుడు ఏదైతే నిర్ణయించాడో అది మన వాల్యూని అర్థం చేసుకోవాలి. ఇంక మళ్ళా దేవుని కంటే అల్పమైనటువంటి సాధారణ మనిషి దగ్గరికి వెళ్ళి మన వాల్యూ వెతుక్కునే ప్రయత్నం చేయకూడదు. దేవుడు నీ వాల్యూ ఇది, నేను పరిశుద్ధ రక్తాన్ని విమోచించి నేను కొన్నానంటే నీ వాల్యూ అంటే నువ్వు తెలుసుకున్న దేవుడు అన్న తర్వాత సరే ప్రభు థ్యాంక్స్ అని చెప్పేసి మళ్ళీ దగ్గరికి వెళ్ళి మనిషి దగ్గరికి వెళ్ళి నా వాల్యూ అంటే చెప్ప అని అడిగాం అనుకోండి, అదే దేవుని మనం అవమానపరిచినట్టే. ఆయనకి మనుషుల దగ్గరికి వెళ్ళి మన వాల్యూ ఆలోచించుకోవాలి.
మన కాన్ఫిడెన్స్ ఉంటే, ధైర్యం ఉంటే దేవుడు మనకి ఎంత వాల్యూ ఇచ్చాడో దానిలో మన ధైర్యము ఉండాలి. చాలా సందర్భంలో ఇది తెలుసుకోకపోవడం వల్ల మన విశ్వాసం ఎదలం, నిరీక్షణ మనకు ఉండదు, భవిష్యత్తు గురించి చింత మనకు ఒక్కొక్కసారి వచ్చేస్తుంది. అందుకే మీరు దేని గురించి చింతపడితే అందుకే చెప్పారు, మీరు వాటికంటే శ్రేష్ఠులు కారన్నారు. ఎందుకంటే నువ్వు తక్కువ అనుకుంటున్నావు కాబట్టి దేవుని అవసరం తీర్చలేమని అనుకుంటున్నావు. యేసుక్రీస్తు చెప్తున్నారు. ఒకసారి చూడండి, యేసుక్రీస్తు శిష్యులందరూ ఏమన్నారంటే మన అద్దరికి వెళ్దాం అన్నారు. వాళ్ళందరూ ఎక్కారు, యేసుక్రీస్తు బోట్ ఎక్కారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత మధ్యలో ఎక్కడ అలజడి వచ్చింది, సముద్రం తుఫాన్ వచ్చింది, నిజంగానే భయంకర తుఫాన్ వచ్చింది. యేసుక్రీస్తు కిందన అలగడి కిందనంట దిండేసుకుని పడుకున్నారు. యేసుక్రీస్తు నిద్రలో ఉన్నారు. ఈలోపు తుఫాన్ ఎక్కువైపోయింది, శిష్యులు భయపడిపోతున్నారు. నిజంగానే దోణి అంటే అలలతో, వాటర్తో నిండిపోతుందంట, నీళ్ళతో, సముద్ర నీళ్ళతో. ఇప్పుడు వాళ్ళు చాలా భయపడి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి, ప్రభా మేము నశించిపోతే నీకు చింత లేదా అని అన్నారు. ఇప్పుడు చూడండి, సమస్యలు అంటే కేవలం భౌతిక సంబంధమైన ప్రాబ్లమ్స్ కాదు అవి. అది చాలా సందర్భంలో అది స్పిరిచువల్ ప్రాబ్లంగా కూడా మారిపోతుంది. ఎందుకంటే చూడండి, వాళ్ళు ఒక ప్రాబ్లం ఉన్నారు. వాళ్ళు ఆ ప్రాబ్లం వాళ్ళకి ఏమనిపించిందంటే, ఆ ప్రాబ్లం బట్టి వాళ్ళు దేవుని దగ్గరికి ఏమన్నా తెలుసా, ప్రాబ్లం ఉంది ప్రభావ, సాల్వ్ చేయట్లేదు. వాళ్ళు అన్నారు, ప్రభావ మేము నశించిపోతా నీకు చింత లేదా, మా పని అయిపోతుంది, నువ్వు అసలు మా గురించి పట్టించుకోవట్లేదు అంటున్నారు వాళ్ళు. అంటే వయసు ఒక రకంగా ఎక్స్ప్లెయిన్, నీకు చింత లేదన్న మాట ఒక రకంగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎలా చెప్పొచ్చు అంటే, మాకు ఎంత ప్రాబ్లం వస్తుంది మేము పట్టించుకోవట్లేదు ఏంటి అంటున్నారు వాళ్ళు. అసలు మా గురించి ఆలోచిస్తున్నావా అంటున్నారు. ఇంకో రకంగా చెప్పాలంటే, అసలు మేము నీ కోసం నువ్వు రమ్మన్నావు అని చెప్పేసి వెంబడించమని అన్ని వదిలేసి వచ్చేసాం. అది నీ ఎంత విశ్వాసం ఉంచాం, అసలు ఎంతకి మీ ఎంత విశ్వాసం అసలు కరెక్టో కాదు, నేను విశ్వాసంలో మాకు లాభం ఉందో లేదో, మాకు దానివల్ల యూజ్ అవుతుందో లేదో, మేము చేసిన నిర్ణయం కరెక్టో కాదు అనే డౌట్ వాళ్ళకి ఆ రోజున ఉంది. పరిస్థితులు అటువంటివి వారు అలాగ దేవుని మీద డౌట్ పడేంతలాగా వాళ్ళ మీద ప్రెషర్ తీసుకొచ్చిన పరిస్థితులు. అప్పుడు యేసుక్రీస్తు సముద్ర నెమ్మల పరచడం బైబిల్ మనం చూస్తాం. అదా తలపు విశ్వాసం యేసుక్రీస్తు మాట్లాడడం, ఎందుకు భయపడతాను యేసుక్రీస్తు అంతా మనం చూస్తాం. ఇప్పుడు అత యేసుక్రీస్తు గద్దించినప్పుడు సముద్రం అంతా పరిస్థితి అంతా కూడా నిమ్మలమైనట్టు బైబిల్ మనం చూస్తాం. అదంటే వీళ్ళు యేసుక్రీస్తు చూసంటే వీళ్ళు భయపడినట్టు బైబిల్ చూస్తాం. నెట్టువాడు సముద్రము గాలి అవన్నీ కూడా లోబడతాను భయపడ్డారంట. అంటే రకం చెప్పాలంటే ఆ రోజున వీళ్ళు దేవుని నుంచి కొత్త విషయాన్ని వాళ్ళు ఆ రోజున తెలుసుకుని వాళ్ళకి భయం వేసింది. ఎంత బలమైనటువంటి, ఎంత సర్వాధికారైనటువంటి నీ దగ్గర మనం ఉన్నామా, నేను మీద మనం ఎలా కనుక్కున్నామా అని అప్పుడు వాళ్ళకి నిజంగా భయం వేసిందంట. అప్పుడు పరిస్థితిని చూస్తే వాళ్ళు భయం వేసింది. సడన్ గా ఆయన ఇదంతా కంట్రోల్ చేస్తున్నారు. యేసుక్రీస్తు చూస్తే వాళ్ళు భయం వేసిందంట. ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి ఆ సామర్థ్యం, ఆయనలో గొప్పతనం. మరి మనం ఇలాంటి ఆయన మనం డౌట్ పడ్డామా, ఇలాంటి ఆయన ఇప్పటికీ మనతో పాటు ఉన్నాడా, మన ఈ బోట్లో ఉన్నాం, ఆయనతో పాటు మనం ఉన్నాం, మనతో పాటు ఆయన ఉన్నాడు, ఎంత బలమైనటువంటి ఆయన మనతో పాటు ఉన్నాడా అని యేసుక్రీస్తును కొత్తగా అర్థం చేస్తున్నాం. వాళ్ళకంత భయం వేస్తున్న బైబిల్ మనం చూస్తున్నాం. అంటే వాళ్ళు ఎందుకని అలా నీకు చింత లేదన్నారంటే, పరిస్థితుల యొక్క ప్రభావాన్ని బట్టి దేవుని మీద వాళ్ళకి డౌట్ వచ్చింది. దేవుని మీద వాళ్ళకి డౌట్ వచ్చింది. చాలా సందర్భాల్లో మనకు కూడా ఏంటంటే, మన అవసరాలు తీరినప్పుడు, కష్టాలు ఎక్కువైనప్పుడు, పరిస్థితులు వ్యతిరేకం ఉన్నప్పుడు చేస్తాను మనకు డౌట్ వస్తుంది. కొన్ని సందర్భాల్లో దేవుడు ఎందుకు అలా చేస్తున్నాడు, దేవుడు ఎందుకు అలా చేస్తున్నాడు. కొన్నిసార్లు మనకి ఎక్కడో అపనమ్మకం మనకు ఏర్పడుతుంది దేవుని మీద కూడా, దేవుడు చేయట్లేదు ఏంటని. కానీ నిజంగా మన విషయం ఏంటంటే, మన ఇప్పుడు కూడా దేవుడు మనకి ఎంత వాల్యూ ఇస్తున్నాడు, దేవుడు నిజంగా మనం పట్టించుకున్నట్టు లేదంటువంటిది అన్ని సాపిగా ఉన్నప్పుడు కాదు, లేదంటే నిజంగా సముద్రము అలజడిగా ఉన్నప్పుడు కాదు తెలుసుకోవాల్సింది. దేవుడికి నిజంగా ఎంత వాల్యూ ఇచ్చాడో తెలుసుకోవాలంటే అన్ని సాపిగా ఉన్నప్పుడు కాదు, లేదా సముద్రపు అలలన్నీ వచ్చేసి నీ మీద కొడుతున్నప్పుడు, నీ భయం వేస్తున్నప్పుడు, అప్పుడు కాదు దేవుడికి ఎంత వాల్యూ తెలుసుకోవడానికి. దేవుడికి నిజంగా ఎంత వాల్యూ తెలుసుకోవాలంటే అవన్నీ నిమ్మలం అయిపోయిన తర్వాత అప్పుడు ఆలోచించని తెలుస్తుంది దేవుడికి ఎంత వాల్యూ ఇచ్చాడు. అవన్నీ నిమ్మలమైన అర్థమవుతుంది. ఎంత పెద్ద సమస్య నుండి దేవుడు మనల్ని విడిపించాడు. ఎందుకంటే గ్యారంటీ దేవుడు మనల్ని విడిపిస్తాడు, అవన్నీ నిమ్మలపరుస్తాడు, పరిస్థితిని అణిచివేస్తాడు దేవుడు. ఆ కార్యం జరిగిన తర్వాతనే దేవునికి ఎంత వాల్యూ ఇచ్చాడు నీకు అప్పుడే అర్థమవుతుంది. అలజడిగా ఉన్నప్పుడే కనుక దేవుడు నాకు వాల్యూ ఇవ్వట్లేదు అనుకుంటే ఇంకా తొందరపడుతున్నావు. దేవుడు ఎంత వాల్యూ ఇచ్చాడో తెలుసుకోవాలంటే కార్యం జరిగిన తర్వాత నువ్వు ఆలోచిస్తే దేవుడికి ఎంత వాల్యూ ఇచ్చాడు నీకు అర్థమవుతుంది. ఎందుకంటే నువ్వేం చేయకుండానే నీ పరిస్థితి దేవుడు మార్చాడు. నువ్వు అడిగిన దానికంటే ఊహిన దాన్ని అత్యధికంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, సమస్యలు తీరుస్తాడు. అప్పుడే దేవుడికి ఎంత వాల్యూ ఇచ్చినప్పుడు నీకు అర్థమవుతుంది. సమస్య ఉన్నప్పుడే, సమస్యలు ఆవరిస్తున్నప్పుడే కనుక తొందరపడ్డామనుకోండి, దేవుడు నేను పట్టించుకోవట్లేదేమో, కేర్లెస్ ఉండడం అనిపిస్తుంది. కానీ ఇంకొంచెం ఆయన నమ్మి కనుక దేవుడు నిజంగా నాకు చాలా వాల్యూ ఇస్తున్నాడు, నన్ను ఎంత విలువైనట్టు నమ్ములేని రక్తాన్ని చిందించి నన్ను కొన దేవుడు మధ్యలో నన్ను సముద్రానికి వదిలేడు, ఎలలకు తుఫానికి నన్ను విడిచిపెట్టేసేవాడు కాదు అని గ్రహిస్తే, ఆయన నమ్మిక నుంచి నిరీక్షణకి ఎదురు చూస్తే ఓ టైం వచ్చినప్పుడు దేవుడు సముద్రం నెమ్మలపరుస్తాడు. ఆ నెమ్మలపరిచిన తర్వాత అప్పుడు నిజంగా దేవునికి ఎంత వాల్యూ నీకు అప్పుడే తెలుస్తుంది. ఎందుకంటే శిష్యులు ఆల్మోస్ట్ చచ్చిపోయే పరిస్థితులకు వెళ్ళిపోయారు. వాళ్ళు ప్రొఫెషనల్గా వాళ్ళు జాలర్లే, వాళ్ళకి తరచుగా అలవాటే, కానీ ఇది చాలా డిఫరెంట్గా వచ్చింది. ఇది నిజంగానే పెద్ద ప్రాబ్లం వాళ్ళకి. అది వాళ్ళు ఇప్పుడు అలాంటి ఫేస్ చేస్తుండ్రు. వాళ్ళు జాలర్ అలాంటి అనుభవం వాళ్ళకు ఉండదు. దాదాపుగా పరిస్థితులు వాళ్ళు అయిపోయారు అనుకున్నారు. వాళ్ళు అయిపోయిన దానిలో కూడా దేవుడు ఒకసారి మేల్కొని ఒక్క మాట సింపుల్ సెలవిచ్చి
అయిపోయామన్నాడు. దానిలో దేవుడు చాలా నెమ్మదిని, శాంతిని వాళ్ళకి ఇచ్చాడు. అంత సింపుల్ దేవుడు కార్యం చేస్తాడు కదా. దేవుడు నిజంగా కార్యం దేవుడు అలాగున్నా చేస్తా. అందుకని ఇప్పుడు కూడా మనకేదో అవసరం ఉందనో, లోటు ఉందనో, లోటు తీరలేదనో, లేదా సమస్యలు ఉన్నాయనో, ఇన్ని సమస్యలు ఉన్నాయంటే దేవుడు మన ఆలోచించట్లేదేమో, పట్టించుకోవట్లేదేమో ఎప్పుడు అనుకోకండి. మీ వాల్యూ ఏంటంటే పరిస్థితుల్లో వెతకండి. మన వాల్యూ ఏంటంటే మనుషుల దగ్గర వెతకూడదు. మన వాల్యూ ఏంటో తెలుసుకుంటే దేవుని దగ్గర రావాలి. ప్రభు నా వాల్యూ ఏంటంటే దేవుడు చెప్తాడు, నీ వాల్యూ ఏంటని చెప్తాను నేను. ఇగో రక్తం చూసి, ఈ రక్తాన్ని ఇచ్చి నేను నిన్ను అన్నాను, నీకంత వాల్యూ అంటాడు దేవుడు. ఒకసారి నిజంగా మనకు అనిపిస్తుంది, ఆ రక్తం పెట్టి మనం కొనడం నిజంగా మనకి అంత సీన్ ఉందంత వాల్యూ ఉందని ఒకసారి మనకి ఆశ్చర్యం వేస్తుంది. అంత వాల్యూ దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి తన అమూల్యమైన రక్తాన్ని ఇచ్చి మనలను కొన్నాడు. మనకు చాలా వాల్యూ ఉంది. ఆ వాల్యూ ఏంటో తెలుసుకుంటే అప్పుడు ఏదైతే మిగిలినటువంటి ప్రాబ్లమ్స్ దానికి అవే సెట్ అవుతూ ఉంటాం మనం. అందుకని నన్ను ఎప్పుడు కూడా ఎవరిద్దరు ముగ్గురు మనకి వాల్యూ ఇవ్వలేదనో, మనకు గౌరవం ఇవ్వలేదనో, మనకి వాల్యూ లేదని అనుకోకండి. అది ఆ ప్రాబ్లం నీలో కానే కాదు. నీకు వాల్యూ లేదు కాబట్టి వాళ్ళు వాల్యూ ఉంటుందని కాదు. లేదా నీ పరిస్థితి మారలేదంటే దేవుడు నిన్ను పట్టించుకోవట్లేదేమో, వదిలేసేయడమో అని అనుకోకండి. మనుషులు సపోర్ట్ చేయలేదు అనుకోండి, నీకు వాల్యూ లేదు, మనకి ఎవరు నిన్ను పట్టించుకోలేదు, నన్ను పట్టించుకోలేదు, ఎవరికి నన్ను అవసరం లేదని ఇప్పుడు అలా అనుకోండి. ఎవరికి అవసరం లేకపోయినా సరే దేవుడు గ్యారంటీ నువ్వు అవసరం. నువ్వు అప్పుడు కోసం సరే తన రక్తాన్ని చెందించి నేను కొంటా. దేవుడు అంత వాల్యూ మనిషికి ఇచ్చాడు. ఆ వాల్యూ ఏంటో అర్థం చేసుకొని దేవుని నుంచి నా విశ్వాసము, దేవుడు మనకి ఇచ్చే వాల్యూని తెలుసుకొని, రక్తము మన వాల్యూ చెప్తుంది, అది తెలుసుకొని దాంతో ఫిక్స్ చేసుకొని దాన్ని మన మైండ్లో ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఇంకా తర్వాత మన వాల్యూ కాదంటే ఎన్ని పరిస్థితులు ఎంతమంది చెప్పినా సరే దాని గురించి ఆలోచనే చేయకూడదు. మన వాల్యూ ఏంటో దేవుడు నిర్ణయించాడు. మన వాల్యూ క్రీస్తులో ఉంది. ఆ వాల్యూ తెలుసుకుని దేవుడు అంత వాల్యూ ఇచ్చాడు కాబట్టి మనలో ఏమీ లేనప్పుడు కానీ మనకు అంత వాల్యూ ఇచ్చాడు. ఆయన మనకి ఇచ్చేంత గౌరవాన్ని బట్టి దేవుని కృతజ్ఞతలు దేవుళ్ళ మనం ముందు సాడమే. ఆ వాల్యూ తెలుసుకున్నప్పుడు విశ్వాసంలో బలపడతాం, నిరీక్షణలో మనం ముందుకు